హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మన వీడియోలో FortiGateలో రౌటింగ్ అన్నది ఎలా వర్క్ అవుద్ది అన్నది మనం నేర్చుకుందాం అన్నమాట. ఫస్ట్ ఒక శాంపుల్ ఎగ్జాంపుల్ ఒక సినారియో తీసుకుంటాను. ఆ సినారియోని బేస్ చేసుకుని రౌటింగ్ అన్నది ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ ఫైర్ వాల్ ఒకటి ఉందనుకోండి. సపోజ్ ఫైర్ వాల్ 22 సపోజ్ FortiGate ఫైర్ వాల్ ఇన్ ఇంటర్ఫేస్ వచ్చేసి సమ్ పోర్ట్ 2 అనుకుందాము. ఒక్క నిమిషం. అండ్ అవుట్ గోయింగ్ ఇంటర్ఫేస్ వచ్చేసి పోర్ట్ 1 అనుకుందాం. అండ్ అక్కడ పీసీ ఒకట శాంపుల్. ఈ పీసీ ప్లేస్ లో మీ ఎంటైర్ నెట్వర్క్ ఉంటుంది. కార్పొరేట్ ఫైర్ వాల్ ఉంటుంది కదా, అలాగా పీసీ. పీసీలో మనం ఏం చేద్దామంటే పింగ్ 8.8 అంటే కమాండ్ ప్రాంప్ట్ లో పింగ్ 8.8.8 అని టైప్ చేసాం అనుకోండి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏమవుద్ది, ప్యాకెట్ అన్నది డిఫాల్ట్ గేట్వే FortiGate ఫైర్ వాల్కి వస్తుంది. ఇక్కడ FortiGate ఫైర్ వాల్ అన్నది అవుట్ గోయింగ్ ఇంటర్ఫేస్ ఎలా చూజ్ చేస్తుంది అన్నది ఈరోజు డిస్కస్ చేద్దాం. ప్యాకెట్ రాగానే ఫస్ట్ థింగ్ మనం చెక్ చేసేది ఏంటంటే పెయింట్లో చూద్దాం. ఫస్ట్ థింగ్ ఏం చెక్ చేస్తుంది అంటే ఫైర్ వాల్లో పాలసీ రూట్స్ అన్నది ఏమన్నా కాన్ఫిగర్ చేసిందా. ఏమైనా పాలసీ రూట్స్ కనుక ఏమైనా కాన్ఫిగర్ చేస్తే గనక ఫస్ట్ పాలసీ రూట్స్ అన్నది ప్రిసిడెన్స్ తీసుకుంటుంది. ఒకవేళ పాలసీ రూట్స్ ఏమీ లేకపోతే గనక రౌటింగ్ ఇఫ్ ద root exists in routing table corresponding SD-WAN rule will take precedence. ఒకవేళ SD-WAN రూల్స్ కూడా లేకపోతే గనక స్టాటిక్ రూట్స్ ఆర్ డైనమిక్ రూట్స్. స్టాటిక్ రూట్స్ లో ఓకే, సరే ఇలా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు SD-WAN రూల్ ఉంది చూసారా, SD-WAN గురించి నేను నెక్స్ట్ వీడియో చేస్తాను మోస్ట్లీ. అప్పుడు మీకు SD-WAN రూల్ అంటే ఏంటో అర్థమవుద్ది. ఇప్పుడైతే పాలసీ రూట్స్ అండ్ నార్మల్ SD-WAN రూల్స్ జస్ట్ ఒక ఓవర్ వ్యూ ఇచ్చేస్తాను, తర్వాత స్టాటిక్ రూట్స్ అంట. ఫస్ట్ ఇప్పుడు పాలసీ రూట్స్ ఎక్కడ ఉంటాయంటే నెట్వర్క్ లో పాలసీ రూట్స్. ఇక్కడ ఈ ఆప్షన్ ఉంది చూసారా, ఇదన్నమాట. ఈ పాలసీ రూట్ లో ఫర్ ఎగ్జాంపుల్ సోర్స్ వచ్చేసి మనకి ఏదైనా సోర్స్ పెట్టేసి అదే 0.0.0.0 అంటే ఏ ఐపీనైనా మ్యాచ్ చేస్తుంది. అండ్ డెస్టినేషన్ వచ్చేసి 8.8.8/32 అని పెట్టి అవుట్ గోయింగ్ ఇంటర్ఫేస్ ఇక్కడ పోర్ట్ 3 అని పెట్టామనుకోండి. గేట్వే పోర్ట్ 3 గేట్వే ఇచ్చేసాం అనుకోండి. సపోజ్ అంటే పోర్ట్ 3కి ఒక ISP కనెక్ట్ అయిందని ఇమాజిన్ చేసుకోండి. ఆ ఐఎస్పి గేట్వే ఏదైతే ఉందో ఆ గేట్వే డిఫైన్ చేసాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అండ్ స్టాటిక్ రూట్ వచ్చేసి పోర్ట్ 1కి ఉంది. ఇప్పుడు మనకి ఏంటి, స్టాటిక్ రూట్స్ ఏమో పోర్ట్ 1కి వెళ్ళరా బాబు, పంపరా బాబు ట్రాఫిక్ అన్నది మనం డిఫైన్ చేస్తున్నాం. పాలసీ రూట్ వచ్చేసి పోర్ట్ 3కి వెళ్ళరా బాబు అని పంపిస్తున్నాము. సో ట్రాఫిక్ అన్నది పాలసీ రూట్స్ ఫస్ట్ ప్రెసిడెన్స్ తీసుకుంటది కాబట్టి అవుట్ గోయింగ్ ఇంటర్ఫేస్ పోర్ట్ 3 అవుతుంది. వన్స్ అవుట్ గోయింగ్ ఇంటర్ఫేస్ పోర్ట్ 3 అవగానే మీరు ఫైర్ వాల్ పాలసీ ఇన్కమింగ్ ఇంటర్ఫేస్ వచ్చేసి ప్యాకెట్ ఎంటర్ అవుతున్న ఇంటర్ఫేస్ అదేంటి బై డిఫాల్ట్ పోర్ట్ 2 పోర్ట్ 1 ల్యాన్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ ఇవ్వాలి. అండ్ అవుట్ గోయింగ్ ఇంటర్ఫేస్ వచ్చేసి పోర్ట్ 2 అదే పోర్ట్ 3 ఇవ్వాలి, ఎందుకంటే ISP పోర్ట్ 3 సెలెక్ట్ చేసుకుంటుంది కాబట్టి. సో ఫస్ట్ వచ్చేసి పాలసీ రూట్స్, నెక్స్ట్ వచ్చేసి SD-WAN రూల్స్. SD-WAN రూల్స్ ఎప్పుడు మ్యాచ్ అవుతాయంటే ఏదన్నా స్టాటిక్ రూట్ అదే ఆ రూట్ అన్నది రౌటింగ్ టేబుల్ లో ఉండాలి. అంటే ఏం చెప్తున్నా అంటే గెట్ రౌటర్ ఇన్ఫో రౌటింగ్ టేబుల్ డీటెయిల్స్ 8.8.8 అన్నప్పుడు ఇక్కడ పోర్ట్ 1 ఉంది చూసారు, ఆ రూట్ పోర్ట్ 1 లో ఉంటేనే
ఆ కరెస్పాండింగ్ SD-WAN రూల్ అన్నది మ్యాచ్ అవుద్ది. నేను ఒక ఓవర్‌వ్యూ ఇచ్చేస్తాను. నెక్స్ట్ వీడియోలో మాత్రం కంప్లీట్‌గా SD-WAN గురించి నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ SD-WAN రూల్స్ ఉన్నాయి చూసారా? సపోజ్ ఇక్కడ క్రియేట్ న్యూ అని టైప్ చేసామనుకోండి. సోర్స్‌లో సపోజ్ అడ్రెస్ ఆల్ ఇచ్చేసామనుకోండి. ఇంటర్నెట్ రూల్. డెస్టినేషన్ వచ్చేసి ఏదో ఒక 2.1 IP అనుకుందాం సపోజ్. ఇక్కడ ఇంటర్ఫేస్ సెలక్షన్ మెథడ్ వచ్చేసి ఇప్పుడు ప్రస్తుతానికి నేను ఏ ఇంటర్ఫేస్ సెలెక్ట్ చేసుకోలేను. ఎందుకంటే SD-WAN అంటే ఒక SD-WAN అన్నది ఒక జోన్ మాట. ఆ జోన్‌లో మనం ఒక 4 ISPలు ఇచ్చేసామనుకోండి. ఆ 4 ISPల్లో ఏదో ISP ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. బేసిక్‌గా SD-WAN అంటే ఏంటంటే ఒక లోడ్ బ్యాలెన్సింగ్ అల్గారిథం. ఏ ట్రాఫిక్ ఏ ISPలో వెళ్ళాలి అన్నది SD-WAN యూజ్ చేసి డిఫైన్ చేయొచ్చు. అది బేసిక్ అండర్‌స్టాండింగ్ మాట. ఈ రూల్స్ అన్నది ఎప్పుడు యాక్టివేట్ అవుతది అంటే ఆ కరెస్పాండింగ్ ISP రూట్ అన్నది కరెస్పాండింగ్ ISP అదే ఆ డెస్టినేషన్‌కి ఇప్పుడు సపోజ్ పోర్ట్ 1 అన్నది ISPకి యాడ్ చేస్తుంది కదా! ఆ డెస్టినేషన్‌కి టు ISP రూట్ అన్నది ఖచ్చితంగా ఉండాలి. అలా ఉంటే గనక SD-WAN రూల్ అన్నది యాక్టివ్ అవుద్ది. అంతే. సింపుల్. సో, ఫస్ట్ వచ్చేసి మనం డిస్కస్ చేసినట్టు పాలిసీ రూట్స్. ఫస్ట్ ట్రాఫిక్ అన్నది సోర్స్ IP, డెస్టినేషన్ IP అండ్ ఇన్‌కమింగ్ ఇంటర్ఫేస్ ఏమైనా మెన్షన్ చేస్తే ఇన్‌కమింగ్ ఇంటర్ఫేస్ సపోజ్ ఇప్పుడు ట్రాఫిక్ అన్నది పోర్ట్ 2 కింద డిఫైన్ చేశాం కదా ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ పోర్ట్ 3లో ఎవరైనా పింగ్ చేస్తున్నారనుకోండి 8.8.కి అప్పుడు మ్యాచ్ అవ్వదు. ఇన్‌కమింగ్ ఇంటర్ఫేస్ మ్యాచ్ అవ్వాలి. సోర్స్ IP, డెస్టినేషన్ IP అన్నీ మ్యాచ్ అవ్వాలి. ఏదైతే చేస్తున్నామో ఇక్కడ. సపోజ్ ఇక్కడ మనం ప్రోటోకాల్ TCP పెట్టామనుకోండి. వాడు పింగ్ చేస్తున్నాడనుకో సపోజ్. అది మ్యాచ్ అవ్వదు. ఎందుకంటే పింగ్ అన్నది లేయర్ 3 ప్రోటోకాల్. TCP అన్నది లేయర్ 4 ప్రోటోకాల్. సో, అప్పుడు కూడా మ్యాచ్ అవ్వదన్నమాట. ఖచ్చితంగా ఇవన్నీ మ్యాచ్ అయితేనే ఈ పాలిసీ రూట్స్ అన్నది మ్యాచ్ అవుద్ది. ఒకవేళ ఇది అయిపోయిన తర్వాత SD-WAN రూల్స్ తర్వాత స్టాటిక్ రూట్స్‌కొస్తది. స్టాటిక్ రూట్‌లో మీకు వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 0.0.0.0 పోర్ట్ 1కి డిఫైన్ ఉంది. నేను ఇంకొక రూట్ క్రియేట్ చేస్తా. ఎలాగా 8.8.8/32 అయితే గనక మీరు పోర్ట్ 2కి వెళ్ళాలి అన్నట్టు పెడతామాట. హ్మ్. మాక్సిమం ఓకే. మనం లైసెన్స్ వాడుతున్నాం గదా! అదే ఫ్రీ లైసెన్స్ వాడుతున్నాం గదా! అందుకని యాక్సెప్ట్ చేయట్లేదు. సో, 3 రూట్‌లే క్రియేట్ చేయాలి. అందుకని నేను ఏం చేస్తా ఓ 2 తీసేసి 8.8.8/32 అండ్ సమ్ .2.3.4 పోర్ట్ 2. హ్మ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక సినారియో ఇమాజిన్ చేసుకుందాం. ఇక్కడ PC నుంచి ప్యాకెట్ 8.8.8కి పింగ్ చేస్తున్నామనుకోండి. అది ఈ ఇంటర్ఫేస్‌లోకి వచ్చిందనుకోండి. ఇక్కడ రౌట్ లుకప్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాలిసీ రూట్స్ అన్నవి లేదు అనుకుందాం. నెక్స్ట్ SD-WAN రూల్స్ కూడా లేదనుకుందాం. సో, ట్రాఫిక్ అన్నది స్టాటిక్ రూట్స్ మ్యాచ్ అవ్వాలి. స్టాటిక్ రూట్స్ మ్యాచ్ అయ్యేటప్పుడు ఒక సినారియో ఉందండి ఇక్కడ. ఇక్కడ 0.0.0 నుంచేమో మనం పోర్ట్ 1కి వెళ్ళమని పెట్టాం. 8.8.8కెళ్తే గనక పోర్ట్ 2కి వెళ్ళమని పెట్టాం. ఇక్కడ 8.8.8 అన్నది 0.0.0.00000 అంటే ఏంటంటే అంటే ప్రతి ఐపీని మ్యాచ్ చేస్తది. 8.8.8 అన్న స్పెసిఫిక్‌గా ఉంటుంది. సో, దేనికి మ్యాచ్ అవుద్ది అంటే ద వన్ విత్ హైయెస్ట్ ప్రిఫిక్స్ లిస్ట్. అంటే ఇది వెనకాల ఏదైతే 32 సబ్‌నెట్ ఉందో అది గ్రేటర్ థాన్ 0 గాబట్టి అంటే ఇది మోర్ స్పెసిఫిక్‌గా ఉంది గాబట్టి దీన్ని మ్యాచ్ చేస్తది. మోర్ స్పెసిఫిక్ 32 ఇది ఇది సింగిల్ ఐపీని రిప్రజెంట్ చేస్తుంది. ఇది ఎంటైర్ సబ్‌నెట్. సో, ఇది మోర్ స్పెసిఫిక్‌గా ఉంది కాబట్టి దీన్ని మ్యాచ్ చేస్తది. అది మాత్రం చాలా ఇంపార్టెంట్. అండ్ వన్ మోర్ థింగ్. ఫర్ ఎగ్జాంపుల్ 8.8.8.8/32 టువర్డ్స్ పోర్ట్ 3 పెట్టామనుకోండి ఇంకొకటి. 2.3.4.5. హ్మ్. ఇప్పుడు ఖచ్చితంగా ఇది మ్యాచ్ అవ్వదు. ఎందుకంటే మోర్ ప్రిఫిక్స్ కాబట్టి.
మోర్ ప్రిఫిక్స్ ఉంది కాబట్టి వెనకాల ఇది మ్యాచ్ అవుతుంది. సో పోర్ట్ 2 పోర్ట్ 3 రెండు ఉన్నాయి. ఇప్పుడు పోర్ట్ 2 మ్యాచ్ అవుదా పోర్ట్ 3 మ్యాచ్ అవుదా అన్నది నెక్స్ట్ ఏం చూస్తుందంటే అడ్మిన్ డిస్టెన్స్. ఇక్కడ ఏదైతే లెస్ అడ్మిన్ డిస్టెన్స్ ఉందో దానికి ట్రాఫిక్ అన్నది మ్యాచ్ అవుద్ది. ఇప్పుడు ఇక్కడ 10 ఉంది, అక్కడ 1 ఉంది అనుకోండి. 1 ఏదైతే ఉందో అది యాక్టివ్ ఉంటది, 10 ఏదైతే ఉందో ఇన్యాక్టివ్ ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అడ్మిన్ డిస్టెన్స్ 10 కదా, రెండు సేమ్. నెక్స్ట్ అది కూడా సేమ్ అయితే ఏంటి? అది కూడా సేమ్ అయితే ఏంటంటే నెక్స్ట్ ప్రయారిటీ, అడ్వాన్స్ ఆప్షన్ లో ప్రయారిటీ అన్నది ఉంటుంది. ఇక్కడ సపోజ్ 10 ఉంది అనుకోండి, దీనికి ఇక్కడ 10 ఉంది కదా, అండ్ ఇక్కడ 1 ఉంది అనుకోండి, 1 ఉంది కదా. సో పోర్ట్ 3 అన్నది మ్యాచ్ అవుద్ది. ఇక్కడ కూడా అడ్మిన్ డిస్టెన్స్ కూడా సేమ్ ఉన్నప్పుడు ప్రయారిటీకి వస్తుంది అనమాట. సో మీరు ఇవి CLI లో చూడాలి అనుకుంటే గనక ఉమ్, ఇక్కడ మనం చూసినట్లయితే పోర్ట్ 1 ప్రయారిటీ, పోర్ట్ 3 యొక్క ప్రయారిటీ 1, పోర్ట్ 2 యొక్క ప్రయారిటీ 10. సో ట్రాఫిక్ అన్నది దీనికి మ్యాచ్ అవుతుందన్నమాట బై డిఫాల్ట్. సో మీకు 40 గేట్లో రౌటింగ్ ఎలా ఉంటుంది అన్నది మీకు క్లారిటీ ఉంటుంది కదా, వచ్చింది కదా. ఈవెన్ మీరు BGP OSPF అవి కాన్ఫిగర్ చేసినప్పుడు కూడా ఫస్ట్ పాలసీ రూట్స్ తీసుకుంటుంది, తర్వాత SD-WAN రూల్స్ తీసుకుంటుంది, తర్వాత స్టాటిక్ రూట్స్ కానీ డైనమిక్ రూట్స్ కానీ తీసుకుంటాయి అన్నమాట. అక్కడ మీరు OSPF BGP కాన్ఫిగర్ చేయాలంటే ఎలా కాన్ఫిగర్ చేయాలి, ఇక్కడ కాన్ఫిగర్ చేయాలి. మీకు దీని గురించి తర్వాత వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మన నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి SD-WAN గురించి డిస్కస్ చేద్దాం. అలా స్లోగా ఒక్కొక్క కాన్సెప్ట్ కంప్లీట్ చేద్దాం. అండ్ థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్.